దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 10. వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతును. మొదటి సమూయేలు 1:11. మొదటి సమూయేలు మొదలుకొని 2వ దినవృత్తాంతముల చివరి అధ్యాయం వరకును 6 పుస్తకములు చదివినట్లయితే గతించిపోయిన దేవుని మహిమను తిరిగి తెచ్చుటకు ముఖ్యమైన 4 వ్యక్తుల పేర్లను చూచెదం. మొదటి పేరు హన్నా, 2వ పేరు సమూయేలు, 3 దావీదు, 4 సొలొమోను. ఈ 4 పేర్లు ఎట్లు 4 విధములైన దైవిక నియమములను గూర్చి చెప్పునో చూచెదం. వీటిని అనుసరించుట ద్వారా గతించిపోయిన దేవుని మహిమ ఎట్లు మన హృదయంలోనికి మనలోనికి రాగలదో చూచెదం. ఈ 4 నియమములు దేవుని సేవకులమైన మనకు వ్యక్తిగతంగాను సంఘముగాను దేవుని మహిమను తిరిగి తెచ్చుటలో ఎట్లు తోడ్పడునో చూచెదము. మొట్టమొదట మొదటి సమూయేలు 1:2లో చూడుడి. హన్నా అను పేరునకు అర్థం కృప. ఆమె మంచి పేరు పొంది ఉన్నప్పటికీ పెనిన్న ఎడతెగక రెచ్చగొట్టుచున్నందున దుఃఖములో మునిగి ఉండెను. 4 నుండి 7 వచనములలో హన్నా గొప్ప దుఃఖములోను బాధలోను ఉండి పదే పదే గాయపరచబడుటను చూస్తున్నాం. ఆమె మనస్సు నొప్పించుటకు పెనిన్న, నీవు గొడ్రాలవు, ఇదే నీపైనున్న దేవుని శాపం అనుచుండేటిది. హన్నా మనస్సులో బహుగా గాయపరచబడినదై ఉపవాసముతో ప్రార్థన చేయుచుండేది. అయినప్పటికీ దేవుడు ఆమె ప్రార్థనను విన్నట్టుగా లేదు. ఆమె ఏడ్చుచు విశ్వాసముతో ప్రార్థించుచుండేది. మొదట హన్నా తన సొంత అక్కర కొరకు ప్రార్థించుచుండెను. ప్రభువా, నా అక్కర చూడు, నా గొడ్రాలితనము తీసివేయుము, నా బాధ తొలగించుము, నా స్థితిని చూచి నా దుఃఖమును తీసివేయుము, నన్ను రక్షించుము. తన కన్నీరంతయు తన అక్కర కొరకే. దేవునికిని అక్కర గలదని ఆమె ఎరగలేదు. అయితే తర్వాత ఆమె ప్రార్థన మారిపోయింది. ప్రభువా, నా స్వార్థమును నా స్వంత అక్కరను విడిచిపెట్టుచున్నాను. నాకొక కుమారుని అనుగ్రహించినచో తిరిగి మీకే ఇచ్చేదనని వాగ్దానము చేయుచున్నాను. దేవుని అక్కర ఏదో ఆమె గుర్తించినప్పుడే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చి కుమారుని అనుగ్రహించెను. ప్రైజ్ లార్డ్.